అందరికీ నమస్తే. ఒక ప్రభుత్వ నిర్లక్ష్యంతోన ముదిరాజు సోదరులు, గంగపుత్రులు చాలా ఆవేదనతో ఉన్నారు. వాళ్ళ బతుకుదెరువు ఈ సంవత్సరం ఎట్లా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా చేపలు పడతారు, చేపల పెంపకం చేపడతారు. రేపు మృగశిర కార్తె రాబోతుంది, వచ్చే నెల 7వ తేదీన. మృగశిర కార్తె వచ్చిందనంటే చెరువుల్లో నీళ్ళు వస్తాయి, కొత్త నీరు వస్తుంది. ఆల్మోస్ట్ చెరువుల్లో చేప పిల్లలు పెంపకం స్టార్ట్ చేయాలి. ప్రభుత్వమే చేపల పంపిణీ చేస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం 100 కోట్ల చేప పిల్లలను ఈ చెరువుల్లో వేస్తూ ఉంటారు. అవి పెరిగి కొన్ని చనిపోతాయి, కొంత పెరిగి వాళ్ళకు ఒక మత్స్య సంపద క్రియేట్ అవుతుంది ఆ సంఘాలకు. దాదాపు ఈ చేపల పెంపకం, చేపల అమ్మకం మీద ఆధారపడిన ఈ గంగపుత్రులు, ముదిరాజుల జీవితాలు దాదాపు 4 లక్షల మంది ఈ సంఘాల్లో మెంబర్స్గా ఉంటారు. వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు దాదాపు 20 లక్షల మంది ఉంటారు. ఇంకా ముదిరాజులు అందరూ కలిస్తే 40-50 లక్షల మంది ఉంటారు, అది వేరే విషయం. వీళ్ళందరూ ఏంటంటే మృగశిర కార్తె వచ్చిందంటే ప్రభుత్వం చేపల పంపిణీ, చిన్న చిన్న చేప పిల్లలు ఒక 2 ఇంచులో 3 ఇంచులో పెరిగిన చేప పిల్లలను దాంట్లో వేస్తారు. అవి ఒక కొంతకాలానికి పెరిగి పెద్ద అయితే అమ్ముకుంటారు. వాళ్ళ జీవనం అట్లా నడుస్తూ ఉంటారు. సొసైటీస్ సైకిల్ అది. అంటే ఎందుకో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేపల పంపిణీ మీద దృష్టి సారించలేదు. ఇప్పటి వరకు ఇంకా వారం రోజులు టైం ఉంది. మృగశిర కార్తెకి ఒక వారం 10 రోజులు అటు ఇటు టైం ఉంది. ఇప్పటిదాకా చేపల పంపిణీకి సంబంధించి ఎక్కడ టెండర్లు ఖరారు చేయలేదు. కొనుగోలుకు సంబంధించిన ఇష్యూస్ ఎక్కడ దాకా చర్చ కూడా రాలేదు. పంపిణీకి సంబంధించిన ఇష్యూ ఇప్పటిదాకా కూడా లేదు. అసలు చేపల పంపిణీ, చేపల పోయడం, చెరువుల్లో వదలడం ఉందా లేదా? లేదు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. చెరువుల్లో వాళ్ళు అంత స్థాయిలో కాకుండా వాళ్ళ స్థాయిలో వాళ్ళు పెంచుకుంటారు. వాళ్ళు చిన్న చిన్న చేపలు కొనుక్కుంటారు. ఎందుకంటే చేపల పెంపకం అనేది, చేప పిల్లలు ముందు పిల్లలు కావాలి కదా గుడ్డు నుంచి. అది పెంపకం అనేది అప్పటిదప్పుడు ఏదో రాత్రి వచ్చేది కాదు. దాని వెనుక ఒక 3-4 నెలల కష్టం, అవసరమైతే 5 నెలల కష్టం ఉంటుంది దాని వెనుక. వీళ్ళు ఆర్డర్స్ ఇస్తే, వీళ్ళు టెండర్స్ పిలిచి ఆర్డర్స్ ఇస్తే ఆ వ్యాపారులు ఎవరో ఎక్కడనో ఆంధ్ర నుంచి ఎక్కువగా మనకు వస్తూ ఉంటాయంటారు. అక్కడ వాళ్ళు ఆ చేపగుడ్లు, తర్వాత వాటిని పెంపకం కనీసం ఒక 2 ఇంచులో 3 ఇంచులో అయితే అప్పుడు తీసుకొచ్చి వాటిని ఆ మృగశిర కార్తెలో చెరువులో వేస్తుంటారు. ఇది ప్రతి ఏడాది జరిగే ఒక ప్రక్రియ. కానీ ఎందుకో అసలు చేపల పెంపకం అనే ఇష్యూ ప్రభుత్వం దృష్టిలో ఉందో లేదో తెలుస్తలేదు. అంతమందికి సంబంధించిన ఇష్యూ అది. అంతమంది ఎదురు చూస్తున్నవారు, సొసైటీలో ఉన్న వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. చేపలు ఇస్తారా ఇవ్వరా ఏందని. మరి దాని గురించి ఎందుకు ప్రభుత్వంలో ఇంతవరకు చర్చ లేదో తెలియదు. ముఖ్యంగా ఈ చేపల మృగశిర కార్తె రోజు చేపలు తింటారు. ముందు ఆ రోజు ఖచ్చితంగా ఒక చేపని తినాలి, నీసు తినాలి అంటారు. అసలు ఆ రోజు సంబంధించి ఎక్కడి నుంచి చేపలు వస్తాయి, ఏర్పాట్లు కూడా ఇప్పటిదాకా చర్చ జరగలే. దాని గురించి కూడా వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. దాని గురించి కూడా మత్స్యకారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏంది అని. అసలు కొత్త పాలసీ ఏమైనా తేబోతుందా ప్రభుత్వం? కొత్త పాలసీ ఉంటే ఎప్పుడు తెస్తారు? కొత్త పాలసీ అనేది మొత్తం సీజన్ అయిపోయినాక తేలేరు. ఈ చేప పిల్లల పెంపకం అనేది ఇప్పుడే స్టార్ట్ కావాలి. మృగశిర కార్తెలోనే స్టార్ట్ కావాలి. ఆ తర్వాత ఒక్కరోజు డిఫరెన్స్ వచ్చినా దాని ఫలితం డిఫరెన్స్ ఉంటుంది. చేపల పెంపకం మీద ఎఫెక్ట్ ఉంటుంది. చేపల పెంపకం లాభదాయకంగా ఉండదు, అవి పెరగవు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సేమ్ మనం విత్తనాలు కనుక కరెక్ట్ అదును చూసి వేస్తే తప్ప పంట రాదు చేతికి. అదును తప్పితే చాలా రోగాలు వస్తాయి పంటకి, అదనే తప్పితే పండదు. సేమ్ చేపల పెంపకం అంతకన్నా సున్నితమైంది. చేపల పెంపకం అనేది అదనులో జరగాల్సిందే. మరి ఆ అదనులో చేపలు ఎక్కడిని తీసుకొస్తారు? చేపలు ఇస్తారా ఇవ్వరా? పాత పాలసీ కొనసాగిస్తారా? ఒకవేళ కొనసాగించాలంటే కూడా ఇప్పటికీ ఆర్డర్ ఇచ్చి ఉండాలి, ఇప్పటికీ టెండర్స్ అయి ఉండాలి. ఇప్పటికి ఆర్డర్స్ కాలేదు, టెండర్స్ లేవు, ఏమీ లేవు. ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? ఈ గంగపుత్రులకు, ఈ ముదిరాజులకు ఏం చెప్పాలనుకుంటున్నది వెరీ క్లియర్. వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు ఏం చెప్తుంది ప్రభుత్వం. పాత పాలసీని తీసుకొస్తారా? అసలు ఎందుకు ఈ శాఖ అనేది ఒకటి ఉంది, లేకపోతే గంగపుత్రులు ఉన్నారు, లేకపోతే ముదిరాజులు ఉన్నారు, వీళ్ళకి చేపల పంపకం చేయాలి అనే విషయం ప్రభుత్వానికి గుర్తుందా లేదా? ఏమంటే ఎలక్షన్ కోడ్ అంటారు. ఎలక్షన్ కోడ్ కన్నా ముందు జరగాల్సిన ప్రక్రియ ఇది. ఎలక్షన్ కోడ్లో జరగాల్సింది కాదు. ఎలక్షన్ కోడ్ కన్నా ముందే ఈ టెండర్ ప్రక్రియ, ఆర్డర్ ఇవ్వడం ఇదంతా జరిగి ఉండాలి. ఎందుకంటే రేపు 4వ తేదీన
రిజల్ట్ వచ్చిన తర్వాత 8వ తేదీ వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ మృగశిర కార్తె వచ్చేస్తుంది అప్పటికే. ఇక అయిపోయిన తర్వాత మనం ఆర్డర్ ఇచ్చినా, టెండర్లు వేసినా, పిల్లలు తీసుకొచ్చినా, చెరువులు వేసినా లాభం లేదు. వాళ్ళు మళ్ళీ ఎదురురాల్సిందే, ఇంకా మళ్ళీ వదిలేసుకోవాల్సిందే. కాబట్టి దీనికి ఒక సిస్టమ్ పనిచేస్తూ ఉండాలి. ఎంతసేపటికి రాజకీయాలు మాత్రమే కాదు, పరిపాలనలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఎన్నో సామాజిక వర్గాలు, ఎన్నో కులవృత్తులు వాళ్ళ జీవనాన్ని కొనసాగించాలంటే ప్రభుత్వాలు కొన్ని విధానాలను ఎప్పుడు రూపకల్పన చేస్తూ ఉంటాయి. ఎప్పుడు రాజకీయాలే, ఢిల్లీ పోయిన రాజకీయాలే మాట్లాడుతున్నాం, హైదరాబాద్లో ఉండే రాజకీయాలే మాట్లాడుతున్నాం, ఏదో లీకుల వార్తలతో టైం గడుపుతున్నాం, ఇంకేదో పిఆర్ స్టంట్లతో నా టైం వేస్ట్ చేస్తున్నాం. అసలు విషయం ఎక్కడ, అసలు పని ఎక్కడ అవుతుంది? పని జరగాలంటే ఇవి జరగాలి. ఒక చాకలి వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ మాట్లాడాలి, తర్వాత మంగళి వాళ్ళ సమస్యలు చర్చించాలి, వాళ్ళకి ఏమి ఇస్తామన్నారు ప్రభుత్వం అనేది. అందరికీ ఇవ్వలేకపోయినా కనీసం సీజన్ అదను అనేది ఒకటి ఉంటుంది కదా, నేను అదే చెప్పేది. 5 నెలల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా, 6 నెలల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అంటే 6 నెలలు ఉపవాసం ఉండలేరు అందరూ. ఒక సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది. కొత్త డెవలప్మెంట్ కోసం మీరు 6 మంత్స్ టైం తీసుకుంటారా, ఇంకెక్కువ టైం తీసుకుంటారా, దానికి ఏమేమి అడ్డం వస్తాయని తర్వాత విషయం. కానీ కొన్ని అదను దాటిపోతే చేయలేం. ఆ అదనులో చేయకపోతే లాభం లేదు. ఇప్పుడు వాళ్ళకి చేపలు ఇప్పుడు పంపకాలు ఇప్పుడు జరగకపోతే, చేప పిల్లలు దానిలో వేయకపోతే, చెరువులు వేయకపోతే ఇక వృధా ఈ సీజన్. సార్ వానలు కూడా బాగా పడతాయని చెప్తున్నారు, ముందే వానకాలం వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వీలైనంత తొందరగా ముదిరాజులకు సంబంధించిన ఇష్యూ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ముదిరాజు బిడ్డలంతా ఎదురు చూస్తూ ఉన్నారు, గంగపుత్రులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ప్రభుత్వం మాకు ఈ పాలసీ గురించి మాట్లాడుతుంది, ఎప్పుడు దీనికి సంబంధించిన సిస్టమ్ చెప్తుంది, లేదా ఎప్పుడు చేప పిల్లలు పంపిణీ చేస్తారు. చేయకపోయినా చెప్పండి, లేదు ఈసారి మేము మొన్ననే వచ్చిన గవర్నమెంట్ గారు మేము చేయలేమని చెప్పండి. వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడతారేమో, వాళ్ళ కష్టం మీద వాళ్ళు చూసుకుంటారేమో. కానీ ఏది చెప్పకపోవడం, అసలు ఆ ఇష్యూ ప్రభుత్వం దృష్టిలో ఉందో లేదో బయటికి తెలియకపోవడం అనేది కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ముదిరాజు బిడ్డలు నాకు చాలామంది ఫోన్ చేసి అడిగినారు, అన్న మా తరఫున మీరు వీడియో చేయండి, మా తరఫున మీరు ఖచ్చితంగా చెప్పాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి, మా కుటుంబాలంతా ఎదురు చూస్తున్నామని, లక్షల మంది ఎదురు చూస్తున్నామని చెప్పారు. నాకు కొంతమంది ఫోన్ చేసింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా. ఖచ్చితంగా ముదిరాజు బిడ్డల ఆశలు, ఇటు గంగపుత్రులు ఎదురుచూపులు, వీటి అన్నింటినీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని, ఇంకా టైం లేదు కాబట్టి దీనికి ఏం ప్రకటిస్తారు, దీనికి ఎట్లాంటి ప్లాన్ ఉంది, ఎలాంటి ప్రణాళిక ఉంది ప్రభుత్వం దగ్గరనో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.